ఇదేంటో మీకు తెలుసు కదా, రగ్గి. దీని ప్రైస్ వచ్చి 3 దినార్లు వేసుకోండి. ఇప్పుడు మన కోవిడ్ టు ఇండియా మనీ అని కొడితే మీకు ఎవరికైనా ఈ ప్రశ్నకు సమాధానం దొరికేస్తుంది. తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి చాలామంది పర్లేదు. తెలియని వాళ్ళకి ఏంటంటే మన గూగుల్లో కొడితే ఇండియా టు కోవిడ్ మనీ అని, దీని కాస్ట్ వచ్చి మన ఇండియా మనీ ఖచ్చితంగా 1000 రూపీస్ ఉంటుంది. ఇప్పుడైతే పెద్దకాయ ఇది ఇప్పుడే తీసుకొచ్చాడు. అంటే అంత నైటు వేరే కాయలు పట్టుకొచ్చాడు, చిన్న మన ఇంటికాడ చిన్న దొరుకుతాయి చూసారా, అవి పట్టుకొచ్చాడు. కానీ అవి టేస్టే లేవు, అస్సలు టేస్ట్ లేవు. ఫస్ట్ నేను టేస్ట్ చేయాలి. టేస్ట్ ముందే నన్ను అడుగుతాడు. రాత్రి ఇది పట్టుకొచ్చాడు అన్నమాట. ఇది పట్టుకొచ్చిన తర్వాత అస్సలు బాగోలేదు. సగం కోసాను. శాంతి బాగోలేదు కదా అన్నాడు. ఓకే బాబా బాగోలేదు, అస్సలు బాగోలేదు, రుచి లేవంటే పొద్దుటే మిగతా 2 కాయలు పట్టుకెళ్ళిపోయి పెద్దకాయ ఎట్టుకొచ్చాడు అన్నమాట. నైట్ అట్టుకొచ్చినాయి. అవి 600 మియ్యాలు. 600 మియ్యాలంటే మన ఇంటిగా డబ్బు కనీసం 150, 160 ఉంటుంది. అవి చిన్న కాయలు అన్నమాట. మనకు అంత కాస్ట్ ఉండవు అనుకోండి. ఇక్కడ కేజీ లెక్క ఉండవు. కేజీ లెక్క అనుకుంటా చూస్తారు, ఇక్కడ కూడా చూస్తారు. నేను ఎప్పుడు బయటకు వెళ్ళలేదు, తక్కువ వెళ్ళడం. తక్కువ అంటే అసలే వెళ్ళలేదు. ఏదో ఒకసారి తీసుకెళ్ళండి. రంజాన్ స్టార్ట్ అయిన తర్వాత మా బాబా తీసుకెళ్ళాడు సామాను కొంటాకే. ఇవన్నీ మా తలాజాలు అన్నమాట. మనుషులు అలజాలు మాత్రం మాకు ఎక్కువ ఉంటాయండి. చూసారు కదా, 1 2 3 4 5. ఇది కొత్త తట్టుకొచ్చాడు. మా ముసలోడికి సెకండ్ హ్యాండ్ సామానం కొనేసి ఇంట్లో తెచ్చి పెట్టమంటే అంత ఇష్టం అన్నమాట. ఇది కొత్తదే. ఇక్కడ మతాలు ఉంటాయి కదా, మన ఇంటికాడ హోటల్ ఎలా ఉంటాయి, ఇక్కడ మతాలు అన్నమాట. మతాలు అంటే హోటల్ అంటారు, మతం అంటారు ఇక్కడ. మొన్న అట్టుకొచ్చాడు. ఎందుకు అట్టుకొచ్చాడు అంటే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎందుకు పట్టుకొచ్చాడు ఈ ఫ్రిడ్జ్ అని. ఇది శాంసంగ్ కొత్తదే, కానీ మరి ఎంతకి ఇచ్చేస్తారో తెలియదు. చాలా కొత్తగా ఉంది ఇది. ఇక్కడ ఏంటంటే చాలామంది మనం ఇంటికాడ సెకండ్ హ్యాండ్లకు అమ్ముకుంటాము. ఇక్కడ కొంతమంది సెకండ్ హ్యాండ్లు కూడా అమ్ముకోరు. ఏదైనా కొత్త వస్తువు వస్తే పాత వస్తువులు ఇక్కడ పడేస్తారు. కానీ మా బాబా గారికి ఏంటంటే పాత వస్తువులని రికవర్ చేసి ఇంట్లో పెట్టడం అవసరం. ఇవన్నీ అలా కట్టుకొచ్చినాయి. అన్నీ పాతయే, కొత్త ఏం కాదు. ఇవన్నీ ప్రతి దాంట్లో సామాన్లు ఉంటాయి. ఒక్కోటి చేర్చి పెట్టాలి. మా ముసలిదానికి ఏంటంటే అన్నీ ఒక దాంట్లో పెట్టకూడదు, విడివిడిగా పెట్టాలి. అదన్నమాట. తగ్గే పరిస్థితి అయితే అది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? టాలెంట్ ఉన్న వాళ్ళనే కాదు, ఇలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి మీరు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.